హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 9వ శ్లోకానికి భావాన్ని వివరిస్తాను. సంజయుడు ఈ విధంగా అంటున్నాడు: శత్రువులను తప్పింపజేయు అర్జునుడు ఆ విధంగా పలికిన తర్వాత శ్రీకృష్ణునితో గోవింద నేను ఇక యుద్ధం చేయను అని చెప్పి మౌనము వహించను అని ఈ శ్లోక భావం. ఈ శ్లోక భావం వివరముగా ఏమనగా, ఈ శ్లోకంలో అర్జునుని గుడాకేశుడు మరియు పరంతపాని సంబోధించడం జరిగింది. గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడని అర్థం. నిద్రను జయించడం అంటే రాత్రిపూట నిద్ర లేకుండా ఉండడం అని కాదు అర్థం. అంటే దాని అర్థం ఏమిటంటే అజ్ఞానం అని నిద్రను జయించడం అని అర్థం. మళ్ళా ఈ శ్లోకంలో అర్జున్ని పరంతప అని సంబోధించడం జరిగింది. పరంతప అంటే శత్రువులను తప్పింపజేయువాడు అని అర్థం. శత్రువులను తప్పింపజేయువాడని అర్థం. అటువంటి శత్రువులను తగ్గింపజేసే అర్జునుడు ఈ శ్లోకంలో నేను యుద్ధం చేయను అని చెప్పడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ శ్లోక భావం వివరంగా ఏమనగా, ఇందులో అర్జునుడు యుద్ధరంగంలో తన బంధువులను గురువులను చూసి వారిపై బాణాలు వేయడానికి అతని మనసు అనేది ఒప్పుకోడు. తన మనసులో ఉండే సంఘర్షణను శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా చెప్తాడు. నేను ఇక యుద్ధం చేయనని శ్రీకృష్ణ పరమాత్మతో ఖచ్చితంగా చెప్తాడు. ఈ విధంగా చెప్పడం అనేది అతని తీవ్ర మానసిక వేదనని శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు అతని తీవ్ర మానసిక వేదనని మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా చెప్పిన తర్వాత మౌనం వహిస్తాడు. ఈ విధంగా అర్జునుడు తీవ్ర నిస్సహాయ స్థితిలోను తీవ్ర మానసిక వేదనకు అనేది ఈ శ్లోకంలో గురైనాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అతని తీవ్ర మానసిక స్థితికి తీవ్ర మానసిక వేదన, అతని నిస్సహాయత అని మనం ఈ శ్లోకంలో అర్థం చేసుకోవచ్చు. మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అర్జునుడు నేను యుద్ధం చేయనని చెప్పడం, తర్వాత మౌనం వహించడం, ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మకు ఏమాత్రము బాధ కలిగించదు. ఎందుకంటే అర్జునుడు సరైన మార్గంలో నడవలేదని శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఈ శ్లోకంలో సరైన మార్గంలో నడిపించడానికి ఇక సిద్ధపడతాడు. ఈ శ్లోకం తర్వాత అర్జునునికి జ్ఞానబోధ చేయడం శ్రీకృష్ణ పరమాత్మ మొదలు పెడతాడు. ఈ శ్లోక భావం ఏమిటంటే, సంజయుడు ఈ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు: శత్రువులను తప్పింపజేయు అర్జునుడు ఆ విధంగా పలికిన తర్వాత శ్రీకృష్ణునితో గోవింద నేను ఇక యుద్ధం చేయనని చెప్పి ఈ శ్లోకంలో అర్జునుడు మౌనం వహిస్తాడు అని ఈ శ్లోక భావం.